వెల్కమ్ టు మెగా 9 టీవీ. హీరో అల్లు అర్జున్ విషయంలో విచారణ తర్వాత యాక్షన్ ఉండాల్సిందని రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన స్థలంలో పోలీసుల రక్షణ సరిగ్గా లేదని తెలుస్తుందన్నారు. మరోవైపు బీజేపీ అంబేద్కర్ ను గౌరవించే పార్టీ అని రాజ్యాంగాన్ని స్వలాభం కోసం తాము మార్చడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తమ స్వలాభం కోసం రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు. ఏపీలో బీజేపీ సభ్యత్వాలు 25 లక్షలు చేరుకున్నాయని తెలిపారు. భారీ ఎత్తున సభ్యత్వాలు అటల్ బిహారీ వాజ్పేయికి నివాళిగా భావిస్తున్నట్టు వెల్లడించారు. పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జన్మదినం రోజున ఇది జరగటం అనేది నిజంగా ఇది మేము అందరం కూడా ఆనందించి స్వాగతిస్తున్నటువంటి విషయం. వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించారో మనందరికీ తెలుసు. వారి హయాంలోనే ఈ ప్రధాన్ మంత్రి సడక్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా వారు ఆనాడు తీసుకురావటం. అదే సర్వశిక్ష అభియాన్ రూపంలో ఉచిత విద్యని బిడ్డలందరికీ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్యను తీసుకురావడం, అవినీతి రహిత పాలనని వారు అందించడం, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు. ఇది అందులోనూ మాకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకుల్లో వారు కూడా ముఖ్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఇది వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి బూత్లో భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా సంస్థాగతపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎలక్షన్కి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించుకుని మేము సంస్థాగతంగా కూడా ఆర్గనైజేషన్ పటిష్టపరుచుకుంటాం. ఇదంతా కూడా రేపు 25వ తారీఖు నుండి మాకు సంస్థాగతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళిగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వాళ్ళ వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. నడుస్తానే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందిని అని బాధిత కుటుంబ సంబంధించిన ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ వాట్ యు సే ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం, అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలామందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు, వాళ్ళు చర్చించుకుంటారు. కనుక ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది. అటువంటి ఆలోచన అసలు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు, భారతీయ జనతా పార్టీకి అంతకన్నా లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు. కానీ వారికి భారత రత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించాం. వారే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం చూసినట్లయితే 75 సంవత్సరాలు 60-65 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు.
కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్న ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అది వాజ్పేయి గారు హయాంలో వారికి భారతరత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించిన ఇల్లు, అదేవిధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు, వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి గృహం, అదేవిధంగా వారు వారు నిర్మాణం పొందినటువంటి ఆ ఇల్లు, చివరికి లండన్లో వారు లాయర్గా విద్యను అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ 5 కూడా పంచతీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే. అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను, నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఈ స్థాయికి వచ్చానంటే వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారిలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. రాజ్యాంగాన్ని ఎప్పుడు శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. మరి మీరు చరిత్ర కనుక తిరిగి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచింది ఎవరు అని కూడా మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 పర్యాయాలు వారు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ని నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.